దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ ఉదయకాల సమయంలో మనమందరము మరొకసారి దేవుని పరిశుద్ధ సన్నిధానంలో చేరి దేవుణ్ణి ఆరాధించే భాగ్యము, దేవుణ్ణి మహింపరిచే భాగ్యము దేవుడు మనకు ప్రసాదించిన విధానంను బట్టి మనమందరము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ ఉదయ కాలము, ఈ ఆదివారము దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనమందరము ధ్యానం చేయవలసిన అంశము సాక్ష్యమిచ్చు శిష్యత్వము, డిసైపుల్షిప్ యాజ్ విట్నెస్. సాక్ష్యమిచ్చు శిష్యత్వము అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ ఉదయ కాలము ముందుగా తెలియజేసిన రీతిగా మనము 4 పాఠ్య భాగాలను చదువుకున్నాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము మొదటి 15 వచనాలు, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 119వ సంకీర్తన 33వ వచనం నుంచి 48 వచనాల వరకు మనం చదువుకున్నాం. అదే రీతిగా పత్రిక భాగంలో నుంచి అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 15 వచనాలు మనం చదువుకున్నాం. చివరిగా సువార్త భాగంలో నుంచి పరిశుద్ధ యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వచనం నుంచి 30 వచనాల వరకు మనం చదువుకొని సిద్ధపడి దేవుని వాక్యాన్ని వినడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఈ ఉదయ కాలము మనము ధ్యానం చేసే అంశంలో 2 ప్రాముఖ్యమైన పదాలను మనం చూస్తూ ఉన్నాం. మొదటిది శిష్యత్వము, రెండవది సాక్ష్యం ఇచ్చుట. సో ఈ ఉదయ కాలము మనము ధ్యానం చేసే అంశము సాక్ష్యం ఇచ్చే శిష్యత్వము. మన దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు, దేవుని శిష్యులుగా బ్రతికేటప్పుడు దేవునికి సాక్షి బిడ్డలుగా బ్రతకాలి అనేది ఈ ఉదయకాలం యొక్క అంశము. మొదటిగా శిష్యత్వాన్ని గురించి మనము కొన్ని మాటలు కొంతసేపు ధ్యానం చేద్దాం. శిష్యత్వం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత, అదే రీతిగా సాక్ష్యం ఇచ్చుట అనే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మనము మన అంశాన్ని మనం చదువుకున్న పాఠ్య భాగాలలో నుంచి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి 20 వచనాలు మనం చూసినట్లయితే, చివరిగా యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై ఆరోహణం కంటే ముందు శిష్యులను దర్శనమిచ్చి, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, అనేక మందిని, సకల జనులను శిష్యులుగా చేయండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు వాగ్దానం ఇచ్చారు. ఎందుకు శిష్యులుగా చేయాలి అంటే, పునరుత్థాన సాక్ష్యాన్ని అనేక మందికి తెలియజేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారికి శిష్యులు కావాలి, దేవునికి శిష్యులు కావాలి, దేవుని బిడ్డలు కావాలి. ఎవరు శిష్యులుగా కాగలుగుతారో మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటారో వారిలో దేవుడు ఉంటాడంట, వారిలో దేవుడు నిలిచి ఉంటాడంట, వాడు దేవుని కుమారుడు అవుతాడంట. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ ఉదయ కాలము మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభుని మనం ఒప్పుకోవాలి, అంగీకరించాలి, విశ్వసించాలి. దేవుని కుమారుడు, దేవుడు అని మనం భావించినప్పుడు దేవుడు మనలో జీవిస్తాడు, మనల్ని తన కుమారుడిగా స్వీకరిస్తాడు అని
యోహాను పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం. శిష్యుడికి కావలసిన కొన్ని అర్హతలను యేసుక్రీస్తు ప్రభుల వారు మరి 12 మంది శిష్యులను ఏర్పరచుకొని 12 మంది శిష్యులకు ఆయా సందర్భాలలో యేసయ్య బోధించిన మాట ఏంటిదంటే, ఎవరు యేసుక్రీస్తు ప్రభుకి నిజమైన శిష్యుడిగా ఉండగలుగుతారో లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో మనం చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన తన్ను తానే ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని యేసుక్రీస్తు ప్రభుని వెంబడించేవాడే నిజమైన శిష్యుడు అని యేసయ్య బోధిస్తూ ఉంటున్నాడు. దేవుని మార్గం ఇరుకైన మార్గం, విశాలమైన మార్గం కాదు. యేసయ్య మార్గంలో దేవుణ్ణి అంగీకరించేటప్పుడు, యేసు బిడ్డలుగా జీవించేటప్పుడు, యేసయ్య శిష్యుడిగా బ్రతకాలి అంటే లోకాన్ని విడిచిపెట్టాలి, లోక ఆశలను విడిచిపెట్టాలి, జీవపు డంబాన్ని విడిచిపెట్టాలి, శరీర సుఖాన్ని, శరీర కోరికలను, శరీర ఇచ్చలను విడిచిపెట్టి తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించేవాడే నిజమైన శిష్యుడు అని యేసుక్రీస్తు ప్రభు బోధిస్తూ ఉంటున్నాడు. అదే రీతిగా లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో కూడా యేసయ్య చెప్తూ ఉంటున్నాడు, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రినైనను, తన భార్యనైనను, తన తల్లినైనను, పిల్లలనైనను, తన అన్నదమ్ములైనను, అక్కచెల్లెలనైనను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరడు. ఈ లోకపరమైన బంధాలన్నీ విడిచిపెట్టి చివరికి తన ప్రాణాన్ని సైతము ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని యేసుక్రీస్తు ప్రభు ఇస్తున్న నిర్వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ప్రాణాన్ని సహా ద్వేషించేవాడే, తన సుఖాన్ని, తన యొక్క భోగాలను, తన యొక్క అవసరతలను ఇవన్నీ విడిచిపెట్టి మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేవాడే నిజమైన శిష్యుడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు లూకా సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో, 26వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 33వ వచనంలో కూడా మనం చూస్తున్నాం, ఆ ప్రకారమే మీలో తమకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. మనకు కలిగిందంతా విడిచిపెట్టని వాడు. కొంతమంది ఆస్తులను, అంతస్తులను చూసి మురిసిపోతూ ఉంటారు. ఈ ఉదయ కాలం యేసయ్య జ్ఞాపకం చేసేది ఏంటంటే, తమకున్నదంతా విడిచిపెట్టి యేసుని వెంబడించకపోతే వాడు నా శిష్యుడు కానేరడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తున్న నిర్వచనాన్ని మనం చూస్తుంటున్నాం. నిజంగా శిష్యులను కనుక మనం చూసినట్లయితే 12 మంది శిష్యులు తమ కలిగిందంతా విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుని ఉన్న పాటున వెంబడించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. 3.5 సంవత్సరాల సేవలో యేసేను ఏ రోజు కూడా వారు విడిచిపెట్టకుండా యేసేను వెంబడించి, యేసేను అనుకరించి, యేసయ్య దగ్గర మరి నేర్చుకున్నట్టుగా మనము 12 మంది శిష్యులను గురించి చూస్తున్నాం. 12 మంది 70 మంది అయ్యారు, 70 మంది 120 మంది అయ్యారు, 120 మంది 500 మంది అయ్యారు, 500 మంది కొన్ని లక్షల మంది, కోట్ల మంది మరి శిష్యులుగా మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, శిష్యత్వం గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సాక్ష్యం ఇచ్చుట అనే దాని గురించి చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ భక్తుడైన లూకా యేసయ్య చెప్పిన మాటలు
మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఏమని? 8వ వచనం చివరి భాగం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చివరి భాగం. యూదయ సమరయ దేశములనంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని మీతో చెప్పెను. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, యేసుక్రీస్తు ప్రభులవ శిష్యులతో చెప్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఏమని? యూదయ సమరయ దేశములనంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. యేసయ్య శిష్యులకు చెప్తున్న మాట, సాక్షులుగా జీవించాలి. శిష్యులుగా మాత్రమే కాదు కానీ ఇప్పటి వరకు శిష్యులుగా ఉన్న ఈ శిష్యులు ఇంకా ముందు తరంలో, ఇంకా ముందు దినాలలో, భవిష్యత్ కాలంలో దేవునికి సాక్షులుగా జీవించాలి. యేసయ్య బోధను, యేసయ్య అద్భుత కార్యాలకు, యేసయ్య స్వస్థత కార్యాలకు, ఆశ్చర్య కార్యాలకు, శ్రమలకు, శిలువ మరణానికి, శిలువలో యేసయ్య కార్చిన రక్తానికి, పునరుత్థానానికి సాక్షి బిడ్డలుగా జీవించాలి. ఈ యొక్క సాక్ష్యాన్ని వెదజల్లే బిడ్డలుగా ఉండాలి అని యేసయ్య 12 మంది శిష్యులకు మరి చివరిగా మాట్లాడి మరి ఆరోహణమైనట్టుగా మనందరికీ తెలుసు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ ఉదయకాలము సాక్ష్యమిచ్చు శిష్యత్వము, సాక్ష్యమిచ్చే శిష్యత్వం కావాలి. శిష్యులుగా ఉండడం మాత్రమే కాదు, పునరుత్థానుడైన క్రీస్తుకు సాక్ష్యమిచ్చే శిష్యత్వం కావాలి అని ఈ ఉదయకాలము మనం దేవుని వాక్యం వింటున్నాం. అలాంటి శిష్యత్వం కావాలి, సాక్ష్యమిచ్చే శిష్యత్వం, యేసయ్య సువార్తను ప్రకటించే శిష్యత్వం, ప్రాణాన్ని మరి చంపుకునే శిష్యత్వం, సిలువను మోసుకుంటూ సువార్తను ప్రకటించే శిష్యత్వం, సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్య కోసము ముందడుగు వేసే శిష్యత్వం, ఈ లోకపరమైన బంధాలన్నింటినీ విడిచిపెట్టి ప్రాముఖ్యత ఇవ్వకుండా యేసయ్య బోధలకు, యేసయ్య పునరుత్థాన సాక్ష్యాన్ని బోధించడానికి, ఇతరులకు తెలియజేసే శిష్యత్వం కావాలి అని ఈ ఉదయకాలము దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మన అంశం కూడా అదే, సాక్ష్యమిచ్చే శిష్యత్వం. సాక్ష్యమిచ్చే శిష్యత్వం అంటే నిజంగా అదొక ఛాలెంజ్. ఇట్ మే నాట్ బి పాసిబుల్ 100%, 100% ఆ రీతిగా జీవించడం సాధ్యం కాదు. కానీ ఆ రీతిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. దినదినము దేవునికి దగ్గరగా జీవిస్తూ, దినదినము రూపాంతరపరచబడుతూ దేవునికి సాక్ష్యమిచ్చే శిష్యులుగా, సాక్ష్యమిచ్చే శిష్యత్వంగా మనము రూపాంతరపరచబడాలి. మనం చదువుకున్న పాఠ్య భాగాల నుంచి మనకు ఏమి బోధిస్తుందో మనం చూద్దాం. ఎలాంటి మరి సాక్ష్యమిచ్చే శిష్యత్వానికి ఉండవలసిన లక్షణాలను మనం చదువుకున్న 4 పాఠ్య భాగాల ద్వారా మనం చూద్దాం. మొదటి భాగాన్ని మనం చదువుకున్నాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము మొదటి 15 వచనాలు మనం చదువుకున్నాం. ఆ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే, సాక్ష్యమిచ్చే శిష్యత్వానికి కావాల్సింది ఏంటిది అంటే గొప్ప నిబద్ధత. Discipleship as witness demands greater commitment. Discipleship as witness or witnessing discipleship demands greater commitment. సాక్ష్యమిచ్చే శిష్యత్వము మరి అధికమైన నిబద్ధతను కోరుతుంది. చాలా నిబద్ధత కలిగి జీవించాలి, నిబద్ధతతో బ్రతకాలి, విత్ గ్రేటర్ కమిట్మెంట్తో జీవించాలి అని వాక్యం బోధిస్తుంది. మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథంలో మనము ఏలియా గురించి, ఎలీషా గురించి, ఈ ఇద్దరు ప్రవక్తల గురించి మనం చూస్తూ ఉంటున్నాము. ఏలియా ప్రవక్త చివరి దినాలు, ఎలీషా ప్రవక్త మరి ప్రవక్తగా ప్రారంభపు దినాలను మనం చూస్తూ ఉంటున్నాము.
రెండవ రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏలియా తన యొక్క సేవా జీవితంలో ఎలీషాని కనుగొని ఎలీషాను దేవుని సేవకు రమ్మని పిలిచినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆ దినం నుంచి ఎలీషా ఏలియాను వెంబడిస్తూనే ఉన్నాడు. ఏలియా ఎక్కడుంటే అక్కడికి వెళ్తూ ఏలియాతో స్వార్థ పరిచర్యలో పాల్గొన్న సందర్భాన్ని 19వ అధ్యాయం నుంచి మనం చూసుకుంటూ వస్తూ ఉంటున్నాం. ఎలీషాను ఏలియా భక్తుడు కనుగొని దేవుని సేవకు రమ్మని పిలిచినప్పుడు విధేయత చూపించి ఏలియాను వెంబడించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఏలియా ప్రవక్త చివరి సమయం ఆసన్నమైంది. మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు ఏలియా ప్రవక్తను ఎంత ఘనంగా వాడుకున్నాడో మనం చూస్తూ ఉంటున్నాం. ఏలియా ప్రవక్త ఎలాంటి ఛాలెంజింగ్ మినిస్ట్రీ, ఏ రీతిగా దేవునికి సాక్ష్యం ఇచ్చాడో మనం చూస్తుంటున్నాం. జీవం గల పరిశుద్ధ దేవుని యొక్క శక్తిని ఏలియా ఎట్లా చూపించాడో మనం బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. వర్షము ఆగిపోమంటే ఆగిపోయింది, వర్షం రమ్మంటే వర్షం వచ్చింది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నీళ్లతో బలిపీఠాన్ని మరి దహించి కాల్చివేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి ఆశ్చర్య కార్యాలు, ఇలాంటి పరిశుద్ధ కార్యాలు ఏలియా దేవుని మహిమ కోసం మరి గొప్ప కార్యాలు తలపెట్టినట్టుగా, దేవుణ్ణి గొప్పగా మహిమపరిచినట్టుగా, దేవునికి గొప్పగా సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఏలియా ప్రవక్తను దేవుడు మరి తీసుకొని వెళ్తాడు అనే మాట అక్కడున్న ప్రాంతాలంతటిలో మరి పాకిపోయింది, ప్రభావితమైంది. ఆ మాట అందరికీ తెలిసిపోయింది. అయితే ఈ మాట ఎలీషా కూడా తెలుసుకొని తన ప్రవక్తను, తన యొక్క గురువుని విడిచిపెట్టడం ఎలీషాకు ఇష్టం లేక కష్టతరమైన ప్రయాణమైనప్పటికీ చివరి దినాలలో ఏలియా ఆరోహణమైపోతుంటే తట్టుకుంటానో లేదో అని తెలియకున్నప్పటికీ ఎలీషా ఏలియా ప్రవక్తను వెంబడిస్తూనే ఉన్నాడు. మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ మూడవ వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనంలో, 2వ అధ్యాయం 5వ వచనంలో, 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సంభాషణ జరుగుతుంది. ఆయా ప్రాంతాలలో ఉంటున్న ప్రవక్త శిష్యుల బృందానికి ఎలీషా ప్రవక్తకు మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. ఏలియా ప్రవక్త మరి దేవుడు నన్ను గిల్గాలు నుండి బేతేలుకి వెళ్ళమని చెప్పాడు, నువ్వు ఇక్కడనే ఉండు ఎలీషా అని చెప్పినప్పుడు ఎలీషా చెప్తున్న మాట ఏంటిదంటే, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలులకు ప్రయాణమైపోయిరి. బేతేలులో ఉన్న ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుంచి నీ గురువుని పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాని అడగగా, నేను ఎరుగుదును, మీరు ఊరికనే ఉండుడి అని ఎలీషా వారి మందలించినట్టుగా మనం చూస్తున్నాం. మళ్ళా అక్కడి నుంచి బేతేలు నుంచి వారు ఎరికోకు వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. అక్కడ కూడా మన సేమ్ డైలాగ్స్, సేమ్ అవన్నీ రిపీట్ అవుతూ ఉంటున్నాయి. ఎరికోలో ఉంటున్న ఆ ప్రవక్త శిష్యుల బృందం ఎలీషాతో మాట్లాడుతున్నారు. నీకు తెలుసా, ఈరోజు నీ గురువుని దేవుడు పరమునకు తీసుకొని వెళ్తాడని నాకు తెలుసు, మీరు ఊరికనే ఉండండి. బేతేలు నుంచి ఎరికోకు వెళ్ళేటప్పుడు కూడా ఏలియా ప్రవక్త ఎలీషాకు చెప్తుండు, ఎలీషా నువ్వు ఇక్కడనే ఉండు, దేవుడు నన్ను ఎరికోకు వెళ్ళమని చెప్తున్నట్టే, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరు కలిసి ఎరికోకు వచ్చారు.
ఎరికో నుంచి దేవుడు నన్ను యోర్దాను బొమ్మని చెప్తున్నాడని ఏలియా ప్రవక్త ఎలీషాకి చెప్పినప్పుడు ఎలీషా తిరిగి సేమ్ రిపీట్ చేస్తున్నాడు. యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడువను. ఎరికో దగ్గర ఉంటున్న ప్రవక్తల శిష్యులు దాదాపు 50 మంది శిష్యులు వచ్చి, నీకు తెలుసా నేడు నీ గురువుని పరమునకు దేవుడు తీసుకొని వెళ్తున్నాడని? నాకు తెలుసు, మీరు ఊరుకనే ఉండండి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ భాగాలలో మనం చూస్తున్న విషయం ఏంటిదంటే, ఈ ప్రవక్త శిష్యుల బృందం ఏలియా ప్రవక్తను ఏ రీతిగా దేవుడు పరమునకు తీసుకెళ్తాడో తెలియక భయపడి ఏలియాను వెంబడించడానికి ఇష్టపడలేదు. ఏలియాను వెంబడించట్లేదు. ఏలియాను వెంబడించేది కేవలం ఎలీషా మాత్రమే. ఈ పాయింట్ని మనం నోట్ చేసుకోవాలి. కారణం ఏంటిదంటే మొదటి కీర్తనలు 18వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏలియా ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో వారికి తెలియదు, ఎప్పుడు ఏ రీతిగా దర్శనమిస్తాడో వారికి తెలియదు. కాబట్టి ఏలియాను చూసి ఈ యొక్క ప్రవక్త శిష్యుల బృందం భయపడిపోతుంది. ఏలియాతో దేవుడికి ఉన్న సంబంధం, ఏలియాకు దేవునికి మధ్యలో ఉన్న బంధం, ఏలియా యొక్క పరిశుద్ధత, ఏలియా యొక్క పవిత్రతను ఈ యొక్క శిష్యుల బృందం చూసి ఆయనను వెంబడించడానికి భయపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సేమ్ సంఘటన యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసయ్యకు కూడా ఎదురైంది. కొంతమంది జనులు యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటున్నారు. కారణాలు అనేకం, అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేయలేం. కానీ బట్ వెన్ ఫ్యూ పీపుల్ స్టార్టెడ్ లివింగ్ జీసస్ క్రైస్ట్, కొంతమంది బిడ్డలు యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఆ 12 మంది శిష్యులతో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు, మీరు కూడా వెళ్ళాలని అనుకుంటున్నారా అని. అప్పుడు పేతురు ఇచ్చిన జవాబు మనందరికీ తెలుసు. మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం? సిమిలర్లీ ఇక్కడ ఎలీషాని మనం చూస్తున్నాం. అది ఎంత కష్టతరమైనప్పటికీ నిన్ను వెంబడిస్తా, నేను నీతోనే ఉంటా. వాట్ ఏ గ్రేట్ కమిట్మెంట్, ఎంత గొప్ప నిబద్ధత ఎలీషా జీవితంలో మనం చూస్తున్నాం. యోర్దాను నది అడ్డుగా వచ్చింది. ఏలియా ఆ దుప్పటి, మెడ మీద ఉన్న దుప్పటిని తీసి యోర్దాను నదిని కొట్టినప్పుడు యోర్దాను 2గా చీలిపోయి యోర్దాను అవతలికి మరి వాళ్ళిద్దరూ ఆ ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. సరిగ్గా 500 సంవత్సరాల క్రితం అదే జరిగింది. యెహోషువ ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నప్పుడు యోర్దానును పాయలుగా చేసి యెహోషువ మరి యోర్దాను నదిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత 500 సంవత్సరాల తర్వాత మళ్ళా ఏలియా ద్వారా అదే గొప్ప కార్యం, అదే గొప్ప సంఘటన జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఏలియా భక్తుడు ఎలీషాను చూసి ఎలీషాను అడుగుతున్నాడు, చెప్పు నీకేం కావాలి, నువ్వు వెళ్ళక ముందు నేను నీకేం చేయగలుగుతా అని చెప్పినప్పుడు ఎలీషా భక్తుడు ప్రార్థన పూర్వకంగా విశ్వాసముతో ఏలియాను అడుగుతూ ఉన్నాడు, అయ్యా దేవుడు నీకు ఇచ్చిన ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి. భవిష్యత్ తరంలో ఇశ్రాయేలీలను పరిపాలించడానికి, ఇశ్రాయేలీలను దేవుని సన్నిధానంలో నడిపించడానికి నాకు 2 పాళ్ళ దేవుని ఆత్మ కావాలి అని ఎలీషా భక్తుడికి చెప్పినప్పుడు దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఆ తర్వాత స్టోరీ అంతా మనకు తెలుసు. రథములు వచ్చి, రౌతులు వచ్చి ఏలియా భక్తుని ఆకాశానికి కొనిపోయినప్పుడు, పరమునకు కొనిపోయినప్పుడు ఏలియా మోకాలొంగి రొమ్మును కొట్టుకుంటూ నా దేవా నా దేవా, ఇశ్రాయేలీలకు రథములు రౌతులు నీవే అని కేకలు వేసి దేవుని స్తుతించినట్టుగా, దేవుని మహిమపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ దూరము నుంచి
ప్రవక్త శిష్యుల బృందం గమనిస్తుంది కానీ వాళ్ళు భయపడి దూరంగా ఉన్నారు కానీ భయపడకుండా గురువుని వెంబడిస్తాను చివరి వరకు. అది ఏ కష్టమైనా ఎదుర్కొంటాను, నా దేవుడే నాకు తోడుగా ఉంటాడని విశ్వాసంతో ముందుకొచ్చిన ఎలీషా కళ్ళారా మరి దేవుని దృశ్యాన్ని చూసి ముగ్ధుడైపోయి దేవుణ్ణి మహిమపరుస్తున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఏలియా దుప్పటి మధ్యాకాశంలో నుంచి ఎలీషా మీద పడినట్టుగా యోర్దాను నదిని తిరిగి దాటి అవతలికి వెళ్ళవలసిన ఎలీషా విశ్వాసముతో ఆ దుప్పటితో యోర్దాను నదిని కొట్టినప్పుడు, యోర్దాను పాయలుగా చీలినప్పుడు ఆ ప్రవక్తల శిష్యుల బృందం సాక్ష్యమిస్తూ ఉంటున్నారు. ఎలీషా ఆత్మ ఏలియా ఆత్మ ఎలీషాను ఆవరించింది. ఏలియాకి ఇచ్చిన ఆత్మను దేవుడు ఎలీషాకు బహుమానంగా ఇచ్చాడని ఆ శిష్యుల బృందం ఎలీషా మీద ఉన్న దేవుని ఆత్మను చూసి రికగ్నైజ్ చేసి మరి సాక్ష్యమిస్తున్న సంగతి మనం చూస్తుంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, సాక్ష్యం ఇచ్చే శిష్యులుగా మనం ఉండాలి అంటే వీ షుడ్ హ్యావ్ గ్రేటర్ కమిట్మెంట్. గొప్ప నిబద్ధతో కలిగి మనం ఇంకా విశ్వాసంలో జీవించాలి. నిబద్ధతో పరిచర్యలో పాల్గొన్నప్పుడు దేవుడు తన ఆత్మ చేత దీవిస్తాడు అనే దానికి సాక్ష్యం మనం చదువుకున్న భాగం. ఏలియా ద్వారా 8 అద్భుత కార్యాలు జరిగితే ఎలీషా ద్వారా 16 అద్భుత కార్యాలు జరిగినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. 2 పాలు, 2 అంతల పరిచర్య, 2 అంతలుగా దేవుడు ఎలీషాను దీవించి 2 అంతల ఆత్మనిచ్చి దేవుడు ఎలీషాను ఇశ్రాయేలీయులకు గొప్ప ప్రవక్తగా వాడుకున్న సంగతి చరిత్రలో మనం అందరము చదువుకుంటూ ఉన్నాం. దేవుని ప్రియ సంగమా, విట్నెసింగ్ డిసైపుల్షిప్ డిమాండ్స్ ఎ గ్రేటర్ కమిట్మెంట్. సాక్ష్యమిచ్చే శిష్యత్వానికి గొప్ప నిబద్ధత అవసరము. అలాంటి కమిట్మెంట్ ఉంటేనే మనము దేవునికి సాక్షి బిడ్డలుగా మనం జీవిస్తాం. పత్రిక భాగంలోకి మనం వెళ్దాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన 2వ పత్రిక తీతుకు రాసిన 2వ అధ్యాయము మొదటి 15 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ఈ భాగంలో మనం చూసేది ఏంటిదంటే విట్నెసింగ్ డిసైపుల్షిప్ డిమాండ్స్ ఒబీడియన్స్ అండ్ హోలీ లైఫ్. సాక్ష్యమిచ్చు శిష్యత్వానికి కావాల్సింది ఏంటిది అంటే మరి ఒబీడియన్స్, తగ్గించుకొని ఉండడం, లోబడి ఉండడం మరియు పవిత్రమైన జీవిత విధానము, పవిత్రంగా జీవించడం. ఇవి ఈ 2 లక్షణాలు మరి సాక్ష్యమిచ్చే శిష్యు విట్నెసింగ్ డిసైపుల్కి కావాలి అని ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. ఈ భాగంలో పరిశుద్ధంగా జీవించండి అని క్రేతు సంఘానికి బోధించిన విషయాలను మనం చూస్తుంటున్నాం. అపోస్తలుడైన పౌలుకు తన ఆత్మీయ గురువుకు తీతు లోబడి క్రేతు సంఘానికి వచ్చి పరిచర్య చేస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. సాక్ష్యం ఇచ్చే శిష్యుడికి ఉండవలసిన ప్రధాన లక్షణాలను మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు సేవా జీవితంలో తీతు పరిచయం కావడం, తీతు మరి అన్యుడిగా ఉంటున్న తీతు, అన్యవేతరగా ఉంటున్న తీతు, దేవుణ్ణి ఎరగని తీతు అపోస్తలుడైన పౌలు సేవలో మరి మారిపోయి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి పలుమార్లు మరి అపోస్తలుడైన పౌలుతో సహా ప్రయాణం చేసి అనేక సంఘాలను దర్శించిన అనుభవం తీతుకి ఉన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు తీతును బర్నబాసును వెంటబెట్టుకొని యెరూషలేముకి వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే తీతు మరి పౌలుతో పాటు అనేక ప్రయాణాలు చేసిన గొప్ప అనుభవం ఉంది. అయితే
దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, క్రేతు అనే ద్వీపములో మరి కొంత స్వార్థ పరిచర్య అవసరం వచ్చి కొంత వాక్యాన్ని అక్కడ బోధించాలి అన్న అవసరత అపోస్తలుడైన పౌలు చెవిలో పడ్డప్పుడు అపోస్తలుడైన పౌలు తీతుకి ఆజ్ఞాపిస్తుంటున్నాడు, తీతు నువ్వు క్రేతుకు వెళ్ళాలి, క్రేతు ద్వీపంలోకి వెళ్ళి అక్కడ స్వార్థ పరిచర్య చెప్పాలి అని అపోస్తలుడైన పౌలు తీతుకి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. క్రేతు అనే ద్వీపము మధ్యంతర సముద్రానికి దిగువ భాగంలో ఉంటుంది. 3 ఖండాలకు మరి ఆ పడవ మార్గానికి అనుకూలంగా కేంద్ర బిందువుగా ఆ యొక్క క్రేతు ద్వీపం ఉంటుంది. 225 కిలోమీటర్ల పొడుగు, 52 కిలోమీటర్ల వెడల్పుతో ఉండే ఈ ద్వీపంలో మరి 3-4 పెద్ద హార్బర్స్ ఉన్నట్టుగా మనము తెలుసుకుంటూ ఉంటున్నాం. 3-4 మరి పొడవ రేవులు ఉన్నట్టుగా మనము తెలుసుకుంటూ ఉంటున్నాం. ఆయా ఖండాలకు వెళ్ళే పడవలన్నీ కూడా, ఆయా ఖండాలకు వెళ్ళే స్టీమర్స్ అన్ని కూడా క్రేతు ద్వీపానికి వచ్చి మరి వ్యాపారం చేసుకొని అక్కడ కొంత రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి తిరిగి ప్రయాణం చేసే అలవాటు ఉన్నట్టుగా మనము చరిత్రలో తెలుసుకుంటూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, అయితే క్రేతులో ఉంటున్న దేవునికి ఇష్టం లేని విషయాలు ఏంటిదంటే, క్రేతు ప్రజలు అబద్ధం ఆడేవారు, మోసం చేసేవారు, మాయ మాటలు చెప్పి వ్యాపారాన్ని చేసేవారు, వేరే దేశాల నుంచి వచ్చే వారిని మోసం చేసేవారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటిది అంటే ఇమ్మోరల్ లైఫ్. ఏ స్త్రీతో పడితే ఆ స్త్రీతో, ఏ పురుషుడితో పడితే ఆ పురుషుడితో వీళ్ళు మరి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేవారు. గ్రీసు దేశస్థులు, యేసుక్రీస్తు ప్రభుని ఎరగని వారు ఇక్కడ జీవిస్తున్నారు. ఇలాంటి ప్రాంతంలో కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారన్న సత్యాన్ని అపోస్తలుడైన పౌలు తెలిసి, ఆ దేవుని బిడ్డలు కూడా మరి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వాక్యానుసారమైన జీవితం జీవించకుండా అన్య పద్ధతులు, అన్య ఆచారాలను మరి అన్యుల వలె, ఇతరుల వలె, క్రేతు పట్టణస్థుల వలె, క్రేతు ద్వీపస్థుల వలె మరి అబద్ధలాడుతూ మోసకరమైన జీవితం జీవిస్తూ వ్యభిచార జీవితం జీవిస్తున్నారని పౌలు దృష్టిలో పడ్డప్పుడు పౌలు తీతును పంపిస్తున్నాడు. తీతు, నువ్వు క్రేతు ద్వీపానికి వెళ్ళాలి. 3 ముఖ్యమైన బాధ్యతల నుంచి మరి అపోస్తలుడైన పౌలు తీతుని క్రేతు ద్వీపానికి పంపిస్తున్నాడు. 1వ అధ్యాయము 5వ వచనం, 1వ అధ్యాయము 12వ వచనం, 1వ అధ్యాయము 16 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఏంటి ఆ బాధ్యతలు అంటే, క్రేతు ద్వీపాన్ని నువ్వు కడిగివేయాలి, యేసు రక్తముతో కడగాలి, యేసు రక్తంతో రూపాంతరపరచాలి, యేసు రక్తంతో క్రీతు ద్వీపంలో ఉన్న ప్రజలందరినీ యేసయ్య రక్తంలో శుభ్రపరచాలి. నెంబర్ 1. నెంబర్ 2, యేసు క్రీస్తు ప్రభుల యొక్క సంఘానికి మంచి నాయకత్వాన్ని, మంచి నాయకులను నువ్వు ఎన్నుకోవాలి. క్రీస్తు సంఘానికి మరి క్రీస్తు రక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని పరిశుద్ధ బాటలో నడిపించే నాయకత్వాన్ని నువ్వు ఎన్నుకోవాలి. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటిదంటే, అక్కడ ఉంటున్న సంఘం పరిశుద్ధంగా జీవించాలని దేవుని వాక్యాన్ని హెచ్చరించి, దేవుని వాక్యాన్ని బోధించి, దేవుని వాక్యంలో వారిని మరి ఉతుక స్నానం చేపించాలి అన్న 3 ప్రాముఖ్యమైన బాధ్యతలు ఇచ్చి అపోస్తలుడైన పౌలు తీతుని క్రేతు అనే ద్వీపానికి పంపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మనము 2వ అధ్యాయము మొదటి 15 వచనాలు చదువుకున్నాం. 2వ అధ్యాయము మొదటి 15 వచనాలలో మొదటి 10 వచనాలు ఒక భాగంగా 11 నుంచి 15 వచనాల వరకు రెండో భాగంగా మనం ధ్యానం చేద్దాం. ఈ మొదటి 10 వచనాలు మనం చూసినట్లయితే, మొదటి 3 వచనాలలో అపోస్తలుడైన పౌలు వృద్ధాపంలో ఉంటున్న పురుషులకు, వృద్ధాపంలో ఉంటున్న స్త్రీలకు ఏ రీతిగా క్రీస్తు సంఘంలో పవిత్రంగా జీవించాలో కొన్ని పరిశుద్ధమైన మర్మాలు, పరిశుద్ధమైన హెచ్చరికలు, పరిశుద్ధమైన బోధ తీతు వారికి చేస్తూ ఉంటున్నాడు.
అదే రీతిగా 4వ వచనం నుంచి 5, 6, 7, 8 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ యవ్వన స్త్రీలకు, యవ్వన పురుషులకు వారు ఏ రీతిగా మరి పరిశుద్ధంగా, పవిత్రంగా, ఇతరులకు అభ్యంతరకరమైన జీవితం క్రీస్తు సంఘంలో జీవించొద్దు, తీతు వారిని హెచ్చరిస్తూ పవిత్రంగా జీవించాలి అని బోధిస్తున్న మాటల్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 9, 10 వచనాలలో దాసులైన వారు, సంఘంలో పరిచర్య చేసేవారు, మరి క్రైస్తవ కుటుంబాలలో దాసులుగా జీవిస్తున్న వారు ఏ రీతిగా వారి యజమానులకు లోబడి ఉండాలి, ఏ రీతిగా వాక్యానుసారమైన జీవితం జీవించాలి, ఎలాంటి నమ్మకం కలిగి బ్రతకాలి అని అపోస్తుడైన పౌలు ద్వారా పంపించబడ్డ తీతు మరి వృద్ధాప్యంలో ఉన్న పురుషులకు, వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలకు, యవ్వన స్త్రీలకు, యవ్వన పురుషులకు, మరి దాసులను హెచ్చరిస్తూ రాసిన మాటలన్నీ మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘం ముఖ్యంగా స్వస్థ బుద్ధి, విశ్వాసము, ప్రేమను ఎక్కువ బోధిస్తూ ఉంటున్నారు. మీరందరూ స్వస్థ బుద్ధి కలిగి జీవించాలి, మీరందరూ విశ్వాసంలో జీవించాలి, మీరందరూ దేవుని ప్రేమ కలిగి జీవించాలి అని తీతు ఇక్కడ ఉంటున్న సంఘానికి రాస్తూ ఉంటున్నారు. సెల్ఫ్ కంట్రోల్, అత్యాశ పడవద్దు, అధిక ఆశ పడవద్దు. దేవుడు నీకు ఇచ్చిన భర్తను ప్రేమించాలి, దేవుడు నీకు ఇచ్చిన భార్యను ప్రేమించాలి, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించొద్దు, వ్యభిచార జీవితం జీవించొద్దు, ఇమ్మోరల్ లైఫ్ జీవించొద్దు, దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిలో నువ్వు తృప్తి కలిగి జీవించాలి, అక్రమంగా సంపాదించొద్దు అని స్వస్థ బుద్ధి గురించి అపోస్తుడైన పౌలు ద్వారా పంపించబడ్డ తీతు క్రేతు ద్వీపంలో ఉంటున్న వారికి బోధిస్తూ ఉంటున్నాడు. విశ్వాసాన్ని గురించి బోధిస్తున్నాడు. విశ్వసించు, దేవుని యందు నమ్మకం ఉంచు, దేవుని యందు విశ్వసించు, ఆయన తప్పకుండా వస్తాడు, ఆయన తిరిగి వస్తాడు అని 2వ రాకడ గురించి మరి తీతు బోధిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా దేవుని ప్రేమ గురించి రాస్తుంటున్నాడు. దేవుని ప్రేమ కలిగి జీవించండి, ఒకరితో ఒకరు ప్రేమపూర్వకంగా జీవించండి, ఒకరిని ఒకరు గౌరవించండి, ఇతరులని ఆశపడవద్దు అని మచ్చలేని వారిగా, లోపం లేని వారిగా, పరిశుద్ధంగా, మద్యపాన ఆసక్తులై ఉండొద్దు అని అనేక విధాలుగా ఈ భాగంలో హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మీరు చదవండి, మీరు ధ్యానం చేయండి ఆ భాగాన్ని. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా 11వ వచనం నుంచి 15 వచనాల వరకు మరొకసారి జనరల్గా అందరికీ తీర్పు చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి వచ్చాడు, తండ్రి పంపించాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, ఆయన మీద నమ్మకం ఉంచిన వారిని దేవుడు స్వీకరిస్తాడు, దేవుడు తన బిడ్డలుగా స్వీకరిస్తాడు, దేవుడు వారిలో జీవిస్తాడని తెలియజేస్తూ ఆ యేసయ్య భూలోకానికి వచ్చాడు. ఆ యేసయ్య ద్వారా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. ఆయన శ్రమల పాలయ్యాడు, ఆయన సిలువలో రక్తం కార్చి చనిపోయాడు, పునరుత్థానుడయ్యాడు, ఆ రక్తం ఇచ్చి సంపాదించాడు సంఘాన్ని అని తీతు వారికి బోధిస్తూ, నెంబర్ 1 ఆ రక్తము ఇచ్చి మీ అందరినీ కడిగాడు, మనందరినీ కడిగాడు, తన బిడ్డలుగా రక్షించుకున్నాడు, రక్షణ ప్రసాదించాడు, రక్షించాడు. నెంబర్ 1 రక్షించాడు అని తీతు వారికి బోధిస్తూ ఉంటున్నాడు. నెంబర్ 2 విమోచించాడు, పాపపు జీవితం నుంచి విమోచించాడు. 14వ వచనంలో చూసినట్లయితే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, సమస్తమైన దుర్నీతి నుండి, నీతి లేని మన జీవితాలను, నీతి లేని మన బ్రతుకులను, అనీతితో జీవిస్తున్న మన జీవితాలను, అపరిశుద్ధంగా ఉంటున్న మన జీవితాలను ఆయన విమోచించాడు. ఆయన రక్తంలో కడిగి విమోచించాడు. విమోచించి ఏం చేశాడంటే, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలు తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేశాడు అని తీర్పు చెప్తుంటున్నాడు. రక్షించాడు, విమోచించాడు, సొత్తుగా చేసుకున్నాడు. దేవుడు మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడని తీతు వారిని హెచ్చరిస్తుంటున్నాడు. మరొకసారి క్రేతు ద్వీపంలో ఉంటున్న విశ్వాసులను బలపరుస్తున్న వాక్యాన్ని మనం చూస్తుంటున్నాం. తీతుకు పేతురు ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా నెరవేరుస్తున్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. చివరిగా దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా ఈ భాగము 11వ వచనం నుంచి
15 వచనాలు మనం చూసినట్లయితే పాస్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయడం జరిగింది. ప్రస్తుత కాలం నుంచి భవిష్యత్ కాలానికి సూచించే వాక్యాలను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఆయన రక్షించాడు, విమోచించాడు, సొత్తుగా చేసుకున్నాడని చెబుతూ మీరు విసర్జించాలి, అపరిశుద్ధమైన వాటిని విసర్జించాలి, అనీతిని విసర్జించాలి, అపరిశుద్ధమైన విసర్జించాలి అని 12వ వచనంలో చెప్తూ పరిశుద్ధంగా బ్రతకాలి అని 13వ వచనంలో చెప్తూ ఉంటున్నాడు. పరిశుద్ధంగా జీవించండి, పరిశుద్ధంగా బ్రతకండి, యేసయ్య బిడ్డలుగా బ్రతకండి, యేసు రక్తంలో కడగబడిన వారి వలె జీవించండి అని తీతు జ్ఞాపకం చేస్తూ చివరిగా ఏం చెప్తున్నాడంటే పవిత్రపరచుకోవాలి, విసర్జించాలి, బ్రతకాలి, జీవించాలి, పవిత్రపరచుకోవాలి. మనము పవిత్రపరచుకోవాలి. మీకు మీరు పవిత్రపరచుకోండి, దినదినము పవిత్రపరచుకోండి, దినదినము దేవుని దృష్టిలో పవిత్రులుగా జీవించండి అని తీతు క్రేతు ద్వీపంలో ఉంటున్న సంఘర్షులకు వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నాడు. చివరిగా 15వ వచనంలో చూస్తున్నాడు, వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణాధికారంతో దుర్బుద్ధిని ఖండించుచు నిన్నెవరిని తృణీకరింపనీయకము. యవనస్తుడివి తీతువు, జాగ్రత్త. అపరిశుద్ధమైన స్థలం దగ్గరికి వెళ్తున్నావు, అపరిశుద్ధుల మధ్యలోకి వెళ్తున్నావు. నిన్ను నీవు జాగ్రత్తగా ఉంచుకో. ఎవడు నిన్ను తృణీకరించనీయకుండా నీ జీవితం ఉంచుకో, నీ జీవితం మచ్చలేకుండా ఉంచుకో, నిన్ను నీవు కూడా పరిశుద్ధంగా కాపాడుకో. నువ్వు బోధించు, గద్దించు, హెచ్చరించు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నువ్వు ఎప్పుడు బోధించగలుగుతావంటే, ఎప్పుడు హెచ్చరించగలుగుతావంటే, ఎప్పుడు గద్దించగలుగుతావంటే నీలో అపరిశుద్ధత లేనప్పుడు, నీలో పవిత్రత ఉన్నప్పుడు, నీలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడే ఇవన్నీ పాసిబుల్ అని అపోస్తలుడైన పౌలు తీతుకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, గురువుకి లోబడిన శిష్యులు గురువు అప్పగించిన బాధ్యతను అంగీకరించి కష్టతరమైన సంఘంలో వాక్యాన్ని బోధించడానికి వచ్చిన తీతుని మనం చూస్తున్నాం. మనం ట్రాన్స్ఫర్లు అంటే భయపడుతూ ఉంటాం కొంతమందిని, కానీ దేవుడు నడిపిస్తాడు, దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు మనల్ని వాడుకుంటాడు, దేవుడు ఆత్మచేత నింపుతాడు, దేవుడు పవిత్రపరుస్తాడు అని మనం విశ్వసించాం. ఈ భాగంలో ఈ సత్యాలను నేర్చుకుంటున్నాం. శిష్యత్వానికి, సాక్ష్యమిచ్చే శిష్యత్వానికి లోబడే జీవితం కావాలి, సాక్ష్యమిచ్చే శిష్యత్వానికి పవిత్ర జీవితం కావాలి అనే విషయాలను ఈ భాగంలో చూస్తున్నాం. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 119వ సంకీర్తన 33వ వచనం నుంచి 48వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ భాగంలో దాదాపు 172 వచనాలను మనం చూస్తూ ఉంటున్నాం. 176 వచనాలలో ధర్మశాస్త్రం గురించే రాశాడు, దేవుని వాక్యం గురించే రాశాడు దావీదు మహారాజు. వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని పండిత్యం చేయండి, వాక్యాన్ని పఠనం చేయండి, వాక్యమందే మీ ధ్యాస ఉంచండి, వాక్యంలో ఎదగండి, వాక్యంలో బ్రతకండి అని దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు. ఈ భాగంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే 119వ సంకీర్తన 33వ వచనం నుంచి 48 వచనాల వరకు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే శిష్యత్వానికి, సాక్ష్యమిచ్చే శిష్యత్వానికి మరి లోతైన వాక్య అనుభవం కావాలి. Witnessing discipleship should be rooted in the word of God. Witnessing discipleship demand to be rooted in the word of God. సాక్ష్యమిచ్చే శిష్యత్వానికి వాక్యంలో పునాది వేయబడాలి. సాక్ష్యమిచ్చే శిష్యుడు వాక్యంలో ఎదగాలి, వాక్యంలో లోతుగా ఎదగాలి, వాక్యంలో మరి వేరుపారై జీవించాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని పాండిత్యం చేయాలి,
అదే మాట దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు. 33వ వచనం, నీ నీ కట్టడలు నాకు అనుసరించటకు నాకు నేర్పుము, నాకు బోధించు. నీ కట్టడలు నేను అనుసరించాలి, నాకు నేర్పుము అని చెప్పిన తర్వాత వాటిని అనుసరించాలి, పాటించాలి, నేర్చుకోవాలి, పాటించాలి. 33-34 వర్షంలో మనం చూస్తున్నాం. వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని చదివిన తర్వాత, వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత వాక్యాన్ని పాటించేవాడిగా సాక్ష్యం ఇచ్చే శిష్యువు జీవించాలి అని మనం చూస్తూ ఉంటాం. నీ ఆజ్ఞల జాడ నేను చూచి నేను ఆనందించుతున్నాను, దాని యందు నన్ను నడవజేయము. నీ ఆజ్ఞల జాడ, దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నీ ఆజ్ఞలను చూచి, నీ ఆజ్ఞల జాడను, వాటి లోతును, వాటి శక్తిని, వాటి వెడల్పును, వాటి యొక్క గొప్పతనాన్ని, వాటి యొక్క మహిమను చూచి నేను ఆనందిస్తున్నా. దేవా, ఆ ఆజ్ఞలలో నేను నడిచే రీతిలో నా జీవితాన్ని మార్చు అని దావీదు మహారాజు వాక్యం గురించి ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. దావీదు మహారాజు వాక్యంలో లోతుగా ఎదిగాడు కాబట్టి 150 కీర్తనలతో దావీదు మహారాజు దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయం తిప్పుము. లోభము తట్టు కాక, లోభం అంటే లోకము తట్టు కాక, నీ శాసనాల మీదనే నా మనసు, నా ధ్యానము చండి. ప్రస్తుత కాలంలో అధిక తెలివి గురించి మనం ప్రాకులాడుతున్నాం, ఈ లోక జ్ఞానం గురించి ప్రాకులాడుతున్నాం. లోకం యొక్క పొగడ్తలు, లోకం యొక్క పోకడలను మనం అనుసరిస్తూ ఉంటున్నాం. కానీ దైవికమైన వాటిని, వాక్యానుసారమైన వాటిని, దేవుడు బోధించిన వాటిని మనం విడిచిపెడుతూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘం, లోకము తట్టుగాక, లోభము తట్టుగాక నీ శాసనాలను అనుసరించిన వాడిగా నన్ను రూపాంతరపరచు దేవా. నా మనస్సును తిప్పు లోకము నుంచి నీ వైపు, లోకము నుంచి, లోకాశ నుంచి నీ వైపు, నీ రాజ్యం వైపు, నీ వాక్యం వైపు, నీ పరిశుద్ధత వైపు నన్ను తిప్పు అని దావీదు మహారాజు చేస్తున్న ప్రార్థన మనం ఇక్కడ చూస్తున్నాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయము, నీ మార్గంలో నడుచుటకు నన్ను బ్రతికించుము. వాట్ ఏ ఛాలెంజింగ్ స్టేట్మెంట్. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయము. పాపపు వాటిని, పాపానికి సంబంధించిన వాటిని నేను చూడకుండానట్లు నా కళ్ళను తిప్పివేసే తండ్రి. నా జీవితాన్ని నీ చేతిలో పెడుతూ ఉంటున్నాను. నన్ను నడిపించు, పరిశుద్ధతలోకి నడిపించు, వాక్యానుసారమైన జీవితం జీవించేటట్టు నన్ను నడిపించు. వ్యర్థమైన వాటిని చూడకుండా, పాపాన్ని చూడకుండా, పాపానికి లోపడకుండా నన్ను తిప్పివేసాయి. నా కన్నులను వాటి నుంచి తీసివేసాయి, నా మనస్సును వాటి నుంచి తీసివేసాయి. నీ మార్గంలో నడవడానికే నన్ను బ్రతికించు. నీ మార్గం నుంచి నేను తప్పిపోతే నన్ను చంపేసాయి అని అర్థం. వాట్ ఏ ఛాలెంజింగ్ స్టేట్మెంట్. యేసు అనే మార్గంలోనే నడవాలి, యేసు అనే మార్గంలోనే జీవించాలి. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి అని దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతుంటున్నాడు. సాక్ష్యం ఇచ్చే శిశువు యేసు మార్గంలోనే జీవించాలి, యేసు మార్గంలోనే ప్రయాణించాలి. పాపపు విషయాలను చూడకుండా, దేవునికి ఇష్టం లేనివి చూడకుండా, దేవునికి ఇష్టం లేని పనులు చేయకుండా అక్కడి నుంచి మనం తొలగిపోవాలి అని మనము ఈ ఉదయకాలము హెచ్చరించబడుతున్నాం. 40వ వచనం మనం చూద్దాం. నీ ఉపదేశంలో నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికించుము. నెంబర్ 1, నీ మార్గంలో నడవడానికే నన్ను బ్రతికించు. నెంబర్ 2, నీతిని బట్టి నన్ను బ్రతికించు. అనీతిగా ఎప్పుడైతే జీవిస్తానో అప్పుడు నన్ను చంపేసే దేవా. వాట్ ఏ ఛాలెంజ్. దావీదు మహారాజు దేవుడితో మాట్లాడు, నేనెంత కాలము నీతిగా ఉంటానో అంత కాలం నన్ను బ్రతికించు. ఏ దినమైతే అనీతిలో జీవిస్తానో, నీతిని విడిచిపెడతానో, అపరిశుద్ధతలో జీవిస్తాను, నన్ను చంపేసేయి. నీ వాక్యము దేవా, నీ ఉపదేశములు నాకు అధిక ప్రియం. నీ ఉపదేశంలో అయితే నాకు చాలా సంతోషం. అందుకే దావీదు మహారాజు రాస్తూ ఉంటాడు, జుంటి తేనె దారుల కంటే మధురమైందంట దేవుని వాక్యం. అలాంటి రుచిని దేవుని వాక్యంలో ఎరిగిన వాడు కాబట్టి ఏమని రాస్తున్నాడు? నెంబర్ 1, నీ మార్గంలో నడుస్తున్నంత కాలం నన్ను బ్రతికించు. నెంబర్ 2, నీతిలో జీవిస్తున్నంత కాలము, నీతిగా బ్రతుకున్నంత కాలము నన్ను బ్రతికించు.
నీ మార్గాన్ని నుంచి తొట్టిల్లితే చంపేసేయి, నీతి నుంచి తొట్టిల్లితే నన్ను చంపేసేయి. అనీతి జీవితాన్ని, నీతి మాలిన బ్రతుకును బ్రతికితే నన్ను చంపేసేయి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, శిష్యత్వానికి, సాక్ష్యం ఇచ్చే శిష్యత్వానికి కావాల్సింది దేవుని వాక్యం. సాక్ష్యం ఇచ్చే శిష్యత్వానికి కావాల్సింది లోకజ్ఞానం కాదు. సాక్ష్యం ఇచ్చే శిష్యత్వానికి కావాల్సింది దేవుని వాక్యం. దేవుని వాక్యము, వాక్యానుసారమైన జీవితం, వాక్యంలో ఎదగడం, వాక్యంలో ఆనందించడం, వాక్యంలో నడవడం అని దావీదు మహారాజు ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆ క్రింద భాగంలో మనం చూసినట్లయితే ఇంకా అనేకమైన విషయాలను మనం చూస్తున్నాం. చివరిగా 48వ వచనం, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తుదును, నీ కట్టడలను నేను ధ్యానించేదను. నీ కట్టడలను ధ్యానించేదను, వాటినే మెడిటేట్ చేస్తా, వాటినే ధ్యానిస్తా, నీ వాక్యాన్నే ధ్యానిస్తా. అందుకే దావీదు మహారాజు రాశాడు ఏమని, దీవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. నీ వాక్యాన్ని ధ్యానిస్తా, నాకు ఇంకా వేరే పని లేదు. ఆపదలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సంతోషము, ఆనందము, విజయము నన్ను ఆవరించినప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తా, నీ వాక్యం మీదనే నా మనసు ఉంచుతా. నాకు ప్రియంగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తుదును. నీ నామాన్నే స్తుతిస్తా, నీ నామాన్నే మహిమపరుస్తా, నీ నామాన్నే కొనియాడుతా. నా బ్రతుకు దినములంతటా నీ ఆలయంలో జీవిస్తా, నీ నామాన్ని మహిమపరుస్తా, నీ నామాన్ని కొనియాడుతానని దావీదు మహారాజు చెప్తున్న మాటని మనం ధ్యానం చేస్తున్నాం. సాక్ష్యం ఇచ్చే శిష్యుడికి వాక్యంలో లోతైన పునాది ఉండాలి అని ఈ భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. చివరిగా సాక్ష్యం ఇచ్చే శిష్యుడికి ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే తను తాను తగ్గించుకోవడం. విట్నెసింగ్ డిసైపుల్షిప్ డిమాండ్స్ గ్రేటర్ హ్యూమిలిటీ, గ్రేటర్ మీక్నెస్, గ్రేటర్ హంబుల్నెస్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, సాక్ష్యం ఇచ్చే శిష్యత్వానికి ఉండవలసిన ప్రధాన లక్షణాలను మనం ధ్యానం చేస్తుంటున్నాం. దాంట్లో ప్రాముఖ్యమైన ఏంటిదంటే తను తాను తగ్గించుకోవడం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 22వ వచనం నుంచి 33 వచనాలను మనము ధ్యానం చేశాం. 22 నుంచి 33 వచనాలు మనం ధ్యానం చేస్తాం. ఈ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మీద బాప్తిజం ఇచ్చే యోహాను శిష్యులు చెప్పుతున్న మాటల్ని మనం చూస్తుంటున్నాం. బాప్తిజం ఇచ్చే యోహాను శిష్యులు వచ్చి వారు బాప్తిజం ఇచ్చే యోహానుతో మాట్లాడుతున్న మాటల్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. వారేమంటున్నారంటే, అయ్యా, ఎవరైతే యోర్దాను నదిలో నీ చేత బాప్తిజం తీసుకున్నారో అక్కడ ఆయనను వెంబడించే గుంపు అధికమవుతుంది, ఆయన శిష్యులు రెట్టింపైతూ ఉన్నారు, దినదినము పెరుగుతూ ఉన్నారన్న మాటను శిష్యులు, బాప్తిజం ఇచ్చే యోహాను శిష్యులు బాప్తిజం ఇచ్చే యోహానుకు చెప్తున్నప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను చెప్పే మాటలు చాలా ఆశ్చర్యం, చాలా గొప్ప మాటలు. ప్రతి శిష్యుడు కూడా ఈ మాటలు రిజిస్టర్ చేసుకోవాలి. ప్రతి శిష్యుడు కూడా ఈ మాటలు రికార్డ్ చేసుకోవాలి. 26వ వచనం, బోధకుడా, ఎవడు యోర్దానునకు అవతల నీతో కూడా ఉన్నాడో నీవెవని కూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిజం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యుద్ధకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. యేసయ్య బాప్తిజం ఇస్తుండని, యేసయ్య దగ్గరకు వచ్చే సంఖ్య పెరుగుతుందని, యేసయ్య శిష్యుల సంఖ్య పెరుగుతుందని బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క శిష్యులు బాప్తిజం ఇచ్చే యోహానుతో చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. యేసయ్య బాప్తిజం ఇయ్యలే, అది వేరే విషయం. 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూస్తే అర్థమవుతుంది. యేసయ్య శిష్యులు బాప్తిజం ఇచ్చారు కానీ యేసయ్య బాప్తిజం ఇవ్వలే. అక్కడ
బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పే మాటలు మనం చూసినట్లయితే, బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పే మాటలు ఏంటంటే, అదే నేను కోరుకున్నది. నేను తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. నేను ఈ మాటలు ఆ రోజే నేను సాక్ష్యం ఇచ్చాను కదా, మీరే సాక్షులు కదా. నేను తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి, ఆయన మహిమపరచబడాలి, ఆయన రాజ్యం విస్తరించబడాలి, ఆయన శిష్యుల సంఖ్య విస్తరించబడాలి అని బాప్తిసం ఇచ్చే యోహాను తను తాను తగ్గించుకుంటున్న మాటను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, సేవా జీవితంలో తగ్గించుకోవడము చాలా ప్రాముఖ్యము. దేవుడు మహిమ పొందాలి. నా ద్వారా, నా ప్రార్థన ద్వారా నేను చేయబట్టే ఈ మాటలు మనం చాలా మాట్లాడుతుంటాం. నా సంఘం, నేను కట్టిన సంఘం, నేనే మొదటి వాడిని, నేను లేకపోతే ఈ గుడి అయ్యేదా, నేను లేకపోతే ఈ సంఘం ఏమయ్యేది, ఇలాంటి మాటలు మనం మాట్లాడుతుంటాం. కానీ దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఏ గొప్ప కార్యము మీ ద్వారా జరిగినా, ఏ గొప్ప కార్యము మన ద్వారా జరిగినా అది దేవుని కృప లేకపోతే జరగదు అని యోహాను భక్తుడు చెప్తున్నాడు. శిష్యులకు ఏం చెప్తుండంటే, ఒకవేళ ఆయన మహిమపరచబడుతుంటే, ఒకవేళ ఆయన రాజ్యం విస్తరించబడుతుంటే, ఒకవేళ యేసయ్య దగ్గరికి మరి బాప్తిసం తీసుకునే సంఖ్య పెరుగుతుంటే, ఒకవేళ యేసయ్య శిష్యుల సంఖ్య పెరుగుతుంటే అది దేవుని చిత్తం లేనిది జరగదు అనే మాటలు బాప్తిసం ఇచ్చే యోహాను క్లియర్గా ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, దేవుని కృప లేకపోతే మనం వాడబడ్డము. మన ద్వారా మన సేవా జీవితంలో ఏమైనా గొప్ప కార్యాలు జరుగుతున్నాయంటే కేవలము దేవుని ఉచితమైన కృప. అది మన గొప్ప కాదు, మన ప్రార్థన శక్తి కాదు, దేవుని కృప. ఆ మందిరం ఉజ్జీవింపబడ్డం, ఆ సంఘం ఉజ్జీవింపబడ్డం, స్వస్థత కార్యాలు జరగడము, మందిరాలు నిర్మించబడ్డము, గొప్ప పరిచర్య జరగడం అంటే అది దేవుని ఉచితమైన కృప. ఎన్నిక లేని నిన్ను, నన్ను, మనల్ని దేవుడు వాడుకుంటున్నాడని మనం ఇంకా తగ్గించుకొని దేవుణ్ణి మహిమపరచాలి. బాప్తిసం ఇచ్చిన యోహాను ఏ రీతిగానైతే మహిమపరుస్తుండో ఆ రీతిగా మహిమపరచాలి, సంతోషించాలి. రెండో మాట ఏం చెప్తున్నంటే, యోహాను భక్తుడు బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చెప్తున్నంటే, నేను పెళ్లి కుమారుని కాదు, పెళ్లి కుమార్తె ఉన్నవాడే పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడు స్వరం వినిన స్నేహితుడు ఏ రీతిగా సంతోషపడతాడో నేను ఆ రీతిగా పెళ్లి కుమారుని మహిమపరచబోతున్నాడని సంతోషిస్తున్నానని శిష్యులకు తెలియజేస్తుంటున్నాను. యేసయ్య పరిచర్య పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న బాప్తిసం ఇచ్చే యోహానుని మనం చూస్తున్నాం. దేవుని ప్రియ సంగమ, ఈర్షలు కక్షలు పెట్టుకుంటూ ఉంటాం. ఒక సేవకుడు మంచి సేవ, మంచి పరిచర్య చేస్తున్నంటే మనము ఎక్కలేని ఈర్ష కక్షలు, ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటాం. ఆ రీతిగా ఉండొద్దు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. సంతోషించేవారిగా, వారి పట్ల దేవుని కార్యాలు జరుగుతున్నాయని దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. బాప్తిసం ఇచ్చే యోహాను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు, ఆయన మహిమపరచబడాలి, నేను తగ్గించబడాలి, నేను నలగొట్టబడాలి. నా సేవ, నా జీవితం అంతం కావాలి. ఆయన వచ్చిన తర్వాత నేను ఉండకూడదు. ఆయన రాకకు మార్గాన్ని మాత్రమే, ఆయన రాకకు మార్గాన్ని సిద్ధపరచడానికే, మార్గాన్ని స్థాపించడానికి, మార్గాన్ని సరళం చేయడానికే నేను పంపించబడ్డా, కానీ నేను మహిమ పొందడానికి పంపించబడలే. ఆ మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకు మాత్రమే చెందాలి అని బాప్తిసం ఇచ్చే శిష్యుడు, బాప్తిసం ఇచ్చే యోహాను తన శిష్యులను మరి కౌన్సిలింగ్ చేస్తున్న ఆ సంభాషణ మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. మనందరము తగ్గవలసిన వారు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, కేవలము యేసయ్య మాత్రమే మహిమపరచబడాలి. మన ద్వారా, మన పరిచర్య ద్వారా, మన సంఘాల ద్వారా, మందిరాలలో కేవలము యేసయ్య నామమే మహిమపరచబడాలి. అలాంటి సేవ జరిగించే వారిగా మనం ఉండాలి. అలాంటి సాక్ష్యం ఇచ్చే శిష్యులుగా మనం ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు.
దీని ద్వారా లబ్ధి పొందడానికి, దీని ద్వారా మనము వ్యాపారం చేసుకుంటూ దీని ద్వారా లబ్ధి పొందుతున్నట్టయితే, మన మినిస్ట్రీ కమర్షియల్గా చేస్తున్నట్టయితే దేవుని ఆశీర్వాదాలు సదాకాలము ఉండవు. తీతు సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన వస్తాడు, ఆయన తిరిగి వస్తాడు, ఆయన సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. ఇది శాశ్వతమైంది కాదు, కాబట్టి సిద్ధపడి ఉండాలి. ఎప్పుడూ సిద్ధపడి జీవించండి, ఎప్పుడూ సిద్ధపడి బ్రతకండి అని క్రేతు ద్వీపంలో ఉంటున్న సంఘాన్ని తీతు హెచ్చరిస్తున్న భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ భాగంలో ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న స్నేహితులారా, సాక్ష్యం ఇచ్చే శిష్యుడిగా జీవించు, దేవునికి ప్రియమైన వాడిగా జీవించు. సాక్ష్యం ఇచ్చే శిష్యుడికి ఉండవలసిన లక్షణాలను నేర్చుకున్నాం. గొప్ప నిబద్ధత, లోబడే తత్వము, పవిత్రమైన జీవితము, వాక్యంలో నాటబడుట, తగ్గించుకునే స్వభావము, ఈ లక్షణాలు ఉండాలి అని ఈ దినం మనకు ఏర్పరచబడిన పాఠ్యభాగాల ద్వారా మనం నేర్చుకున్నాం. అటువంటి గొప్ప కృప రానున్న కాలంలో నువ్వు దేవునికి సాక్ష్యం ఇచ్చే శిష్యుడిగా రూపాంతరపరచబడాలని, అలాంటి ఆత్మ వరాలన్నీ దేవుడు నీ మీద, నీ సంఘం మీద, నీ కుటుంబం మీద కుమ్మరించాలని నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మన సేవా జీవితం ద్వారా, మన రక్షణ జీవితం ద్వారా కేవలము దేవుడే మహిమ పొందాలి, కేవలం దేవుడే మహిమపరిచే రీతిలో మన పరిచర్య ఉండాలని, మనము తగ్గించబడాలి, ఆయన మాత్రమే హెచ్చించబడాలి. అలాంటి గొప్ప ధన్యకరమైన సేవా జీవితం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, ఈ ఉదయకాలము నీ వాక్యం ద్వారా మాకు మాట్లాడినందుకు స్తోత్రం. నీ వాక్యంలో ఉంటున్న లోతైన మర్మాల ద్వారా మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. గొప్ప దేవుడా, ఏలియా భక్తుణ్ణి, నాయన ఎలీషా భక్తుణ్ణి ఏ రీతిగా నీ ఆత్మ చేత అభిషేకించారో మేము తెలుసుకున్నాం తండ్రి, మీకు స్తోత్రం. ఎలీషా భక్తుడు ఏ రీతిగా విధేయత చూపించి గొప్ప నిబద్ధతతో ఉన్నప్పుడు ఎలీషా భక్తుని ఏ రీతిగా మీరు రెండంతల ఆత్మ చేత ఆశీర్వదించారో నీ వాక్యం ద్వారా విని మీకు వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, నాయన తీతు పత్రిక ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. లోబడే జీవితం ఉండాలి అని, పవిత్రమైన జీవితం జీవించాలి అని, సాక్ష్యం ఇచ్చే శిష్యుడిగా ఈ లక్షణాలు కలిగి బ్రతకాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. గొప్ప దేవుడా, 119వ సంకీర్తన ద్వారా సాక్ష్యం ఇచ్చే శిష్యుడు వాక్యంలో నాటబడి ఉండాలని నీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. చివరిగా బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా మేము తగ్గించబడాలి, నీ నామమే మహిమపరిచే రీతిలో మేము జీవించాలి అని నువ్వు మాట్లాడినందుకు స్తోత్రం. గొప్ప దేవుడా, మేము అలాంటి లక్షణాలు కలిగి రానున్న కాలంలో మీరు అప్పగించిన సేవను ఇంకా నమ్మకంగా, ఇంకా నీతి న్యాయంగా, ఇంకా వాక్యంలో నాటబడి నాయన వాక్యానుసారమైన పరిచర్యను జరిగించడానికి నీ కృప దయచేయండి యేసయ్య. మా సేవ ద్వారా నాయన కేవలము మీరే మహిమ పొందాలి తండ్రి, కేవలము నీ నామమే ఘనపరచబడాలి యేసయ్య. నీ నామాన్ని వాడుకుంటూ స్వార్థపూరితమైన నాయన మరి ఆలోచనలు కలిగి ఉన్నట్టయితే వాటన్నిటిని తుంచివేయమని ప్రార్థన చేస్తుంటున్నాం యేసయ్య. నీ నామమే మహిమపరచబడాలి, నీకే ఘనత, మహిమ, ప్రభావాలు రావాలి యేసయ్య. మేము నలగొట్టబడాలి, మేము తగ్గించబడాలి యేసయ్య. అలాంటి గొప్ప త్యాగపూరితమైన మనస్సు మాకు దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ వాక్యం వినే ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసయ్య. వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి నాయన నీ యొక్క దీవెన సంపూర్ణంగా దీవించమని, నీ పరిశుద్ధాత్మ చేత వారిని నింపి సంపూర్ణమైన శాంతి, సమాధానము, ఆయురారోగ్యము, బలము ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేయును గాక. ఆమెన్.